Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయా. దేవుడు తన శక్తిని బట్టి మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తారు, మిరాకిల్స్ చేస్తారు. మిరాకిల్ అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మాత్రమే చేసేది, మనుషులు ఎవరో కూడా చేయలేనిది. దేవుడు అలాంటి కార్యాలు మన జీవితంలో చేస్తారని. దేవుడు తన శక్తిని బట్టి అప్పులు బాధల నుంచి మనల్ని విడిపిస్తాడు. అనారోగ్యం నుండి స్వస్థత అనుగ్రహిస్తారు, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఆ వివాహాన్ని దేవుడు జరిగిస్తారు, ఆ ఇంటిని దేవుడు కట్టిస్తారు, గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ప్రతి బంధకాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రతి సమస్యలపైన దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు. ఇప్పుడు వరకు మీ శక్తి బట్టి, మీ బలం బట్టి, మీ జ్ఞానం బట్టి ప్రయత్నించారేమో, దేవుని పక్కన పెట్టేశారేమో. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో, దేవుణ్ణి పూర్ణ మనసుతో వెతుకుతామో, దేవుని దగ్గర మనం మనవి చేస్తామో, దేవుడు తన శక్తిని బట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని, తన సహాయాన్ని దేవుడు మనకు అందిస్తాడని. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు బంధకాల నుండి తన మహాశక్తి ద్వారా బయటికి తీసుకొచ్చాడు. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నేలపైన తన ప్రజలను నడిపించి అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచేశాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని సమృద్ధిగా దేవుడు పోషించాడు. మోషే గారు 2 చేతులు పైకి పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అమాలేకీయుల పైన విజయాన్ని అనుగ్రహించారు. యేసు నామమున మనం చేసే ప్రార్థనలో మనకి విజయం ఉందని. దేవుడు మన మార్గాలు సరళం చేస్తారు, దేవుడు కార్యాలు సఫలం చేస్తాడు. ప్రతి అడ్డుగోడను దేవుడు పగలగొడతారు. తన కుమార్తె కోసం కనాను స్త్రీ క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి క్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టక వేడుకుంటూ ఉంటుంది. క్రీస్తు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె ప్రార్థన అంగీకరించి ఆమె కుమార్తెను స్వస్థపరిచారు. బర్తిలోమే క్రీస్తు ప్రభువుని అడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఊరుకోమన్నారు. కానీ బర్తిలోమే మాత్రం ఊరుకోకుండా మరింత గట్టిగా, మరింత బిగ్గరగా దేవుణ్ణి అడిగినప్పుడు క్రీస్తు ప్రభువారు బర్తిలోమేని ముట్టి స్వస్థపరిచారు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం మొదలుపెట్టినప్పుడు, దేవుని మార్గాల్లో మీరు నడవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. ప్రజలకు ఆశ్చర్యం అనిపించేలాగా, ప్రజలు ఆశ్చర్యపడేలాగా దేవుడు తన అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు అని. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన మన మనవుని ఆలకిస్తాడు, మనకి జవాబిస్తాడు, భీకర కార్యాల ద్వారా మనకు ఉత్తరం ఇస్తాడు. దేవుడు మారలేని మీ కుటుంబస్తుల్ని మారుస్తాడు, రక్షణ మీకు అనుగ్రహిస్తాడు, సరైన బాటలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. మన శక్తి ద్వారా, మన బలం ద్వారా కాక దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తన శక్తి ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవం గల దేవయేసయ్యా, ప్రభువా మీకు వేలాది వందనాలేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి, కృప అనుగ్రహించండి అయ్యా. గొప్ప కార్యాలు చేయండి అయ్యా ప్రభు. అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురండి, అనారోగ్యం నుండి స్వస్థపరచండి అయ్యా ప్రభు. వివాహం జరిగించండి, ఇల్లు కట్టించండి, గర్భఫలం దయచేయండి, శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభు. ప్రతి విషయంలో మీరు మేలు చేయండి, కృప అనుగ్రహించుకుని దేవా. జాబ్ అనుగ్రహించండి, స్టడీస్లో ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి, మేలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.